క్రిస్మస్ను కూర్చిన పాట రాసిండు ఆయన. తెలుసా మీకు ఎవరికన్నా? ఎవరు విప్పనటువంటి మర్మం విప్పుతూ ఒక పాట రాసిండు. యేసయ్యకట 2 జన్మలు ఉన్నాయట. యేసయ్యకు 2 జన్మలు ఉన్నాయట. ఎవరు చెప్పలే ఇంతవరకు మనకు ఆ విషయం. మన ప్రవక్త గారు చెప్పాడు. పరమందునొక జన్మ ధరయందు మరు జన్మ, పరమందునొక జన్మ ధరయందు మరు జన్మ, కరుణారసము గురియ మా కొరకు నొందితే, కరుణారసము గురియ మా కొరకు నొందితే, సురమనుజరు పుండవు వింతైన కొమరుండవు, సురమనుజరు పుండవు వింతైన కొమరుండవు, జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా, జగమేల దిగిరమ్మయా నీ పుడమి పులకించగా, సర్వ శుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిలువరుగా, సర్వ శుభదాయక ఎనలేని యగకూపమున సమసిలో, ఎనలేని యగకూపమున సమసిలో, సత్యంబు కనలేక మోక్షంబు కనలేక, సత్యంబు కనలేక మోక్షంబు కొనలేక, మెదచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా, వెదచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా, ఘన కార్యములు చేయుమా భోజనులు తిలకించగా, ఘన కార్యములు చేయుమా భోజనులు తిలకించగా, సర్వ శుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను గొల్వగా, సర్వ శుభదాయక దిగిరమ్మయా. హల్లెలూయా. దయచేసి కొద్దిసేపు ఓపిక పట్టుకున్నట్టయితే చిన్నగా దేవుని వాక్యం చదువుకొని నేరుగా ఏ కటింగ్ ఉన్నదా? 9:30. లూకా సువార్త 'కొత్త నిబంధన గ్రంథం 49వ పేజీ. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. దయచేసి చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారి, కృపానిధి, మా కొరకై వేలాది కోట్లాది దూతల మధ్యలో స్తుతింపబడుచు కూడా ఆ స్తుతిని లెక్క చేయకుండా తండ్రి మా కొరకై ప్రాణం పెట్టుటకు దిగి వచ్చినటువంటి దేవదేవుడవు,
నిన్ను ఏ రకంగా స్తుతించినను మా రుణమైతే తీరదు నాయనా. మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా సమర్పించుకున్నను, ఆ రకంగా కూడా మా రుణమైతే తీరదు మా తండ్రి. ఎందుకంటే నిత్య నరకాగ్ని దండనకు పాత్రులమైనటువంటి మమ్మల్ని ప్రభువా తండ్రి నిత్యత్వంలోనికి, నిత్య సుఖాల్లోనికి నడిపించుటకు నీవు ప్రభువా నరక యాతన అనుభవించినావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి. దయతో ప్రభువా విత్తబడినటువంటి లేఖనమును మీరు ఆశీర్వదించి మాకు పంచి మా ఆత్మకు కావలసినటువంటి జీవపు ఊటను అందజేయమని జీవజలముల ఊట అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి చదవబడిన లేఖన భాగములో చదవబడినటువంటి లేఖన భాగమును నేను మొదట చదువుతాను, ఒక్కొక్క పదం. దయచేసి మీరు అందరూ మరల చదవండి. ఎందుకంటే ఈ లేఖనం అందరూ స్వతంత్రించుకోవాలి. దయచేసి చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. మనన్నట ధన్యురాలని అంటారట. ఇప్పుడు మనమైతే అన్నాం కదా, కాబట్టి ఎట్లా అంటారు మరి ధన్యురాలు అని? మనల్ని అన్నదేంది? సరే ఆడోళ్ళు అంటే అనుకుంటారు, ఏమనుకుంటారు? నన్ను ధన్యురాలు అంటారని. మొగోళ్ళను కూడా అనిపించింది అన్న, నన్ను ధన్యురాలని అందురు. ధన్యురాలు అంటారా, ధన్యుడు అంటారా? మొగోళ్ళనైతే. కానీ నేను చదివించింది ఏంటిదంటే ధన్యురాలని చదివించిన. ఇదే మన మెసేజ్ ఈరోజు. ధన్యురాలని చదివించిన మొగోళ్ళను కూడా కలిపి. ఎందుకంటే సృష్టమంతా స్త్రీ అయితే సృష్టికర్త పురుషుడు. సృష్టమంతా స్త్రీ అయితే సృష్టికర్త పురుషుడు. సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడు. అవునా? సృష్టికర్త మనకు భర్త అయినప్పుడు మనం ఏమవుతాం? భార్యలం అవుతాం. అంటే అప్పుడు ఏమవుతాం? హల్లెలూయా. దయచేసి గమనించండి, ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది బైబిల్లో. అది ఏంటిదయ్యా అంటే ఒక్కసారి యోబు గ్రంథంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఎవడును పుట్టనేరడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించండి. ఒక్కసారి ఏమంటున్నాడంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటే పాపము లేనివాడు. మానవజాతి అంతా పాపముతో నిండుకొని ఉంది. అంటే పాప సహితులం అందరం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇది బైబిల్లో మనకు సత్యం అర్థం కావాలంటే ఎక్కడైనా బైబిల్లో మన ప్రవక్త గారు చెప్పిన మాట ఏంటిదయ్యా అంటే 2 వచనాలు ఉండాలి. 2 వచనాలు సాక్ష్యం పలకాలి. ఇది మనుషునికి అసాధ్యం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. మళ్ళీ పాపికి పుట్టినోడు పాపే అవుతాడు. సరే, స్త్రీ అయినా పురుషుడైనా పాపికి పుట్టినోడైతే పాపే అవుతాడు. అలాగున మరి మరియమ్మ పాపే కాదా?
మరియమ్మ పాప. మరి ఇప్పుడు ఆయనకు ఆమెకు పుట్టిన ఎట్లా పరిశుద్ధుడు? ఎట్లా పరిశుద్ధుడు? మరియమ్మకు పుట్టిండు, ఎట్లా పరిశుద్ధుడు? ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తుంది? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటూ ఊకోలే. ఆ వచనం అంతటితో ఆపేయలే. అలాగా పుట్టనేరు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి లేఖనము. అలాగ పుట్టనేరడని అది మనుషులకు అసాధ్యమని అన్న నేను, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరియమ్మ పాపి అయినప్పుడు మరియమ్మకు పుట్టిన అతను పాపి ఎలా కాకుండా పోతాడు? నేను ఇప్పుడు ప్రశ్నించిన కానీ ఇది అనేకులలో ఉన్నటువంటి ప్రశ్న, కాకపోతే వాళ్ళకు వాళ్ళు వేసుకున్నటువంటి ప్రశ్న, కొందరికి తట్టనటువంటి ప్రశ్న. మరియమ్మ పాపి అయినప్పుడు మరియమ్మకు పుట్టినటువంటి యేసయ్య కూడా పాపే అని అనుకోవాలి. కానీ ఇక్కడ అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ దేవదేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఏందయ్యా అంటే, మరియమ్మ గర్భసంచి తప్ప అంటే ఒక కుండలో మనం బియ్యం కట్టి అందులో వేసినట్టు మరియమ్మ గర్భము తప్ప ఇంకేం వాడుకోలేదు దేవుడు. రక్తం వాడుకోలే, ఆమె శరీరం వాడుకోలే, ఒక గర్భం ఒక్కటే వాడుకున్నాడు. శరీరం ఇప్పుడు యేసయ్యకున్న శరీరం కూడా మరియమ్మలో నుంచి వచ్చినటువంటి రక్తము ద్వారా, మాంసం ద్వారా వచ్చినటువంటి శరీరం కాదు. ఎందుకంటే ఆ శరీరాన్ని కూడా దేవుడు ప్రత్యేకంగా తయారు చేసి మరియమ్మ గర్భములో ఉంచిండు. ఇదంతా లేఖన సాక్ష్యం, ఇదంతా లేఖన సాక్ష్యం. మరియమ్మ యొక్క గర్భములో ఉంచిండు ఆ శరీరాన్ని. ఇక మరి పుట్టడం ఎలా పుట్టిండు అయ్యా అంటే, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిండు. చదువుకుందాం ఆ వచనం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, గమనించాలి విషయం, చేర్చుకున్నాడు అంటే ఏదో చెప్తాను అనుకోకండి, అన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ అంతా ఎక్కడికి రావాలన్నా అక్కడికి వస్తా. మరి యేసేపు ఏం చేసిండట? మరియమ్మను చేర్చుకున్నాడట. చేర్చుకోవడం అంటే తన ఇంట్లో చేర్చుకున్నాడు. యోసేపు అంటే ఎవరు? మరియమ్మకును భర్త కాదు, మరియమ్మకును యోసేపుకు ప్రదానం చేయబడ్డది అంతే, భర్త కాదు. ఇంకా లగ్గం జరగలే, పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా కాదు. అనుకున్నారు, ఖాయమైతే చేసుకున్నారు, ప్రదానము చేయబడ్డది. కనుక ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంటే, అసలైతే వదిలేద్దాం అనుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, నా వల్ల కాదు, వదిలేద్దాం అనుకున్నాడు. కానీ వదిలేద్దాం అనుకుంటే దూత డైరెక్ట్గా వచ్చి ఆయనతో మాట్లాడి నువ్వు ఆమెను వదిలేద్దానంటే సరే అని చెప్పి చేర్చుకున్నాడు. అయితే చేర్చుకున్నాడంటే ఒకరి ఇంట్లో ఒకరు ఇద్దరు కలిసి ఉంటానట లేదా? చేర్చుకున్నాడంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటానట్టు లెక్క. అయితే ఒకరిని గురించి ఒకరికి తెలిసిపోతుందా లేదా? ఒక ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారంటే ఒకరి వ్యక్తిత్వం, ఒకరి మనస్తత్వం తెలిసిపోతుందా లేదా? ఆమె ఇట్లా చేస్తుంది, ఈయన ఇట్లా చేస్తాడు అనే విషయం, కొన్ని అలవాట్లు అవన్నీ తెలిసిపోతాయా లేదా? అయితే ఒకసారి చదవండి 25వ వచనం. మత్తయి ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఇక్కడ ఏంటిదట? ఎరుగక ఉండెనట. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎరగకుండా ఉండడం ఏంటి? ఆమె కుమారుని కనువరకు
ఎరగకుండెను. ఎరగడం అంటే ఏంటిది? తెలియడం కదా. మరి ఎరగకుండెను అంటే తెలియదా? ఒక్కింట్లు ఉంటాలి కదా. 24వ వచనంలో ఏమున్నది, 25వ వచనంలో ఏమున్నది? 5 వచనమే కదా మనం చదివింది. గమనించండి, అది 24వ వచనం, ఇది 25వ వచనం. కానీ ఎరగకుండెను, అప్పుడు చేర్చుకున్నాడు. చేర్చుకున్నాక మళ్ళీ ఎరగకుండెను ఏంటిది? ఎరగకుండెను అనేదానికి అర్థం ఏంటిదయ్యా అంటే కలుసుకోలేదని అర్థం. భార్యాభర్తలుగా సంసారం జరిగించలేదు అనేది అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియపరిచేటువంటి ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దయచేసి గమనించండి. మీతో మొదట ఎందుకు ఆ వచనాన్ని చదివించినో చెప్తాను నేను. ఎరుగక ఉండెనట. ఎరగడం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి విషయం ఏందయ్యా అంటే వారిద్దరూ ఒకరితో ఒకరు కలుసుకోలేదు, అంటే సంసార ధర్మం జరిగించలేదు అని ఎరగకుండెను అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించండి, ఎరగకుండెను అంటే అర్థం అది కాదన్నా అని అనుకునేరు. అదే ఖచ్చితంగా ఎరగకుండెను అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సంసార ధర్మం జరపలేదు అనేదే అర్థం. దేవుడు ఇక్కడ సృష్టిలో చేసినటువంటి అద్భుత కార్యం ఏంటిదయ్యా అంటే అదే క్రీస్తు పుట్టుక, అదే ఆశ్చర్యకరుని పుట్టుక, అదే ఆలోచనకర్త అయిన దేవుని పుట్టుక, అదే నిత్యుడగు తండ్రి అయిన దేవుని పుట్టుక, అదే సమాధానకర్తయగు దేవుని పుట్టుక. ఒక్కసారి లూకా సువార్త అందులోనే 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గమనించండి, ఇక్కడ ఏం జరిగింది? సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది. సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆమెను ఏం చేసిండు? ఆవరించిండు. ఎవరు లేకుండా పుట్టలే యేసయ్య, ఎవరు లేకుండా పుట్టలేదు. సర్వోన్నతుని శక్తి మరియమ్మను కమ్ముకున్నది. లేఖనం సెలవిస్తాంది కదా, స్త్రీకి పుట్టినవాడు అని ఆయనకు పేరు, కానీ పురుషునికి కూడా కలిసే పుట్టిండు. అది దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం. ఆ అద్భుత కార్యం ఏంటిదయ్యా అంటే నరునికి దేవునికి కలిసి పుట్టినటువంటి పుట్టుక యేసయ్యది. నరుడికి దేవుడికి పాప సహితునిలో నుండి పాపరహితుని పుట్టుక. పరిశుద్ధాత్మ తన మీదికి వచ్చింది. సర్వోన్నతుని శక్తి మరియమ్మను కమ్ముకున్నది. అప్పుడు యేసయ్య జననం జరిగింది. కన్నీయ మరియమ్మ గర్భమందున, కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో. హల్లెలూయా. కనుక యేసయ్య ఎవలో పుట్టినట్టు? పరిశుద్ధాత్మ శక్తి వలన, సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం వలన పుట్టినట్టు. కనుక మనం గ్రహించవలసింది ఏంటిదయ్యా అంటే మరియమ్మకు పుట్టినట్టే లెక్క, గర్భం వాడుకున్నాడు గనక. కానీ ఆమెది ఇంకేం వాడుకోవాలి. ఒక మొలకను
మనము టెస్ట్ ట్యూబ్ బేబీ, రైట్, అది ఇంకా సూపర్. దీన్ని మంచిగా వివరించాలంటే టెస్ట్ ట్యూబ్ బేబీని కదా తయారు చేసినట్టు, ఇప్పటి మానవులు తయారు చేసినట్టు దేవుడు అప్పుడు ఏం చేసిండంటే తన జీవకణమును మరియమ్మ గర్భములో ప్రవేశపెట్టి ఆ రకంగా శిశువును ఎదిగింపజేసిండు. ఇంకా ఏది వాడుకోలే. శరీరం కూడా ఆయనది కాదు. ఒకసారి చదువుకుందాం. యేసయ్యలో పాపము లేదని చెప్పగా మనం ఒక్కసారి యేసయ్య ఈ మాట చెప్పేది చదువుకున్న తర్వాత చదువుకుందాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసయ్య లోకానికి విసిరినటువంటి సవాల్ ఒక్కసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? కాబట్టి ఆయనలో పాపం లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసుప్రభుల వారి శరీరమును గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని శరీరమును అమర్చితివి. హల్లెలూయా. ఆయనకొక శరీరమును అమర్చినట. ఈ శరీరము కూడా మరియమ్మలో నుంచి వచ్చింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవకణమును ప్రవేశపెట్టి శరీరమును సిద్ధపరిచి దానిలో వృద్ధిపరిచిండు. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా తమ్ముడు చెప్పిండు కదా, ఆ రకంగా వాడుకున్నాడు దేవుడు. అంతే మరియమ్మను. అంతే తప్పితే మరియమ్మకు పుట్టినోడని మనం చెప్పుకుంటా ఉన్నాం అంతే. నిజానికి సర్వోన్నతుని శక్తికి పుట్టినవాడు, దేవుని కుమారు. మరి ఇప్పుడు మరియమ్మ సంగతి ధన్యురాలవని చదివితివి, ఏమేమో చెప్తా అంటివి. ఎక్కడికి వచ్చినాం కదా. మళ్ళీ మరియమ్మకు పుట్టిండంటాను, మరియమ్మకు పుట్టలేదంటాను. ఏంది నీ సంగతి? సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం ద్వారా ఈ రీతి అయినటువంటి అద్భుత కార్యం జరిగింది. అయితే ఇక్కడ అసలు మనం కనుగొనాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడున్న మనందరికీ బాప్తిస్మం పొందుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే అద్భుతకరమైనటువంటి విషయం ఏందయ్యా అంటే, ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ శక్తి తాకిందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మారు మనసు పొందుకున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తాకింది. అవునా? ఎందరు నమ్ముతాను? హల్లెలూయా. వచనాలు చూపెట్టన్నా, మళ్ళీ లాంగ్ అయిపోతుంది. ఎవరైనా నోటితో ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ వలననే ఒప్పుకుంటారు, పరిశుద్ధాత్మ లేకపోతే ఒప్పుకోరు. ఒక్కసారి మన కొరకు ఇక్కడ ఎరుగుట అనే వచనాన్ని నేను పైకి తీసి చూపెట్టిన మీకు. ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎరుగుట అంటే ఏంటిదో మరి ఈ విషయాన్ని ఒకసారి మళ్ళొకసారి ఆలోచించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక. ఏంటిదట? ఆయనను లోకము ఎరుగదు కనుక హల్లెలూయా. ఏం చేయదట? ఆయనను పొందలేదు. ఆయనను ఎరగదు కనుక పొందలేదు. దేవుడు చెప్తున్నటువంటి ఆత్మీయ అర్థాన్ని దయచేసి స్వీకరించండి. ఆయనను ఎరగదు గనక, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకిండా లేదా?
పరిశుద్ధాత్మ దేవుడు తాకడం ద్వారా మనలో కూడా ఒక అద్భుతం జరిగింది. మారు మనసు అనే క్రియ జరిగింది. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆత్మీయ భావం గ్రహించండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకం ఎరగదు, మనం ఎరుగుతాం. ఇంతమునకు మనం చదువుకున్నటువంటి యోసేపుకు దూత మాట్లాడినటువంటి విషయాన్ని యోసేపు ఏం చేసిండట? మరియమ్మను చేర్చుకున్నాడట, కానీ ఎరగలేదంటే తెలియలేదనేది కాదు, సంసార ధర్మం జరిగించలేదు అనే విషయాన్ని చెబుతూ నేనేం చేసిందంటే ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కూడా మనం యేసయ్య పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరిగి ఉన్నాం, లోకం ఎరిగిలేదు. ఎరిగి ఉండడం ద్వారా జరిగే అటువంటి అద్భుత కార్యం ఏంటిదయ్యా అంటే మనల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. ఒకసారి ఇందుకే మనకు ఏం జరిగిందంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే ఒక కార్యం జరిగించిండు మనకు. అది ఏంటిదో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఇది ఎప్పటికీ మనం చదువుకునే మాట, కానీ ఎప్పుడు గ్రహించినటువంటి భావం ఇందులో ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. చాలు, ఒక్క మాట చెప్పండి. దీనిలో లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి అద్భుతకరమైనటువంటి సందేశం చూడండి. ఏలయనగా మన కొరకు శిశువు పుట్టెను అని రాసిందా? ఎవరికట? మనకంటే మనకే. ఎవరు పుట్టిందట? శిశువు పుట్టిందట. ఆయన ఎవరు? యేసు ప్రభుల వారు. అలాగే కింది వచనం ఇంకోటి, మన కొరకు కాదు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇప్పుడు ఎవరికి పుట్టిండు? యేసయ్య. మనకే. అంటే మనం ఎవరం? మరియమ్మ. మనం ఎవరం? మరియమ్మ. అనేక క్రీస్తులను కనవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే అనేకులు నిన్ను ధన్యురాలవని అందురు అనే లేఖనం నీ మీద పనిచేస్తుంది. కనుక ఈ పూట మనం గ్రహించవలసినటువంటి అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే ఏలయనగా మనకు శిశువు పుట్టిన. ఆ శిశువు ఎవరట? ఆయన చదువునానా, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి. ఈయనైతే మనకైతే పుట్టిండు, కానీ మరియమ్మకు పుట్టిండని చదువుకుంటాం. లేఖనం అయితే మనకే పుట్టిండని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తాకిన ప్రతి ఒక్కరిలో యేసయ్య పుట్టుక సాధ్యం. హల్లెలూయా. ఎవరెవరినైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తాకిండో వారందరిలో యేసయ్య పుట్టిండు. కనుక మనం చదువుకున్నటువంటి మూల వచనంలోనికి వెళ్దాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. ఇప్పుడు మనం అనుకుందాం, మనం ఏమనుకుందాం? సర్వశక్తి. ఇది మన కొరకే రాయించింది ఈ మాట. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. మనకు చేసినటువంటి గొప్ప కార్యములు ఏంటి అట? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని తాకిండు. ఏలయనగా మనకు శిశువు పుట్టిండు, అనుగ్రహింపబడ్డాడు తండ్రి ద్వారా. తండ్రి అంటే ఎవరు? తండ్రి అంటే ఆత్మ, దేవుడు అంటే ఆత్మ. కనుక దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని లేఖనం సెలవిస్తుందా లేదా? కనుక నేను ఆఖరిగా చెప్పొచ్చే విషయం ఏంటిదంటే, కాబట్టి మరియమ్మలాగా మనం కూడా ఏం చేయాలంటే
సంతోషించాలి, మరియమ్మలాగా ఆనందించాలి, మరియమ్మలాగా పరిశుద్ధాత్మ దేవునిలో ఇమిడి పోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అద్భుతకరమైనటువంటి మరియమ్మలము మనమే. మనకే పుట్టిండు యేసయ్య. మనము ఇంకా అనేక క్రీస్తులను కనవలసిన బాధ్యత, బరువు అంతా మన మీద ఉంది. సువార్త ద్వారా అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి చేసేటువంటి కార్యం. ఇది ఒక ఆత్మీయ మర్మ సహితమైనటువంటి అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి? మరియమ్మలం కావాలి. మరియమ్మ ఉన్నటువంటి దినాలలో ఒక విషయం చెప్పానా మీకు? మరియమ్మ ఉన్నటువంటి దినాలలో క్రీస్తు పుడతాడని తెలుసు, కన్యకకు పుడతాడని తెలుసు. చాలామంది యూదులు చాలామంది ఏం చేసిల్లయ్యా అంటే ఉపవాసం ఉండి ప్రార్థించిల్లు, నాకు పుట్టాలి యేసయ్య నాకు పుట్టాలని చెప్పి ఆ దినాలలో. కానీ ఎవరైనా చెప్పండి, ఒక్క స్త్రీ పురుషుని అప్పుడు ఏం చేసేది? రాళ్ళతోటి కొట్టేది ఎవరైనా వ్యభిచరిస్తే. పెళ్లి కానటువంటి స్త్రీ గర్భముతో ఉన్నప్పుడు ఎంత అవమానం ఉంటుంది? ఇంటి పక్కోళ్ళు, అటుపక్కోళ్ళు, ఇటుపక్కోళ్ళు, తల్లిదండ్రులను అంటారు, భర్తను అంటారు. భర్త ప్రదానము చేసుకున్నటువంటి భర్తను అంటే యోసేపును కూడా నీ భార్య గట్ల కాదా, ఎంత అవమానమో చూడండి అప్పుడు ఆ రోజులలో. అయినా కూడా ఆ అవమానాలన్నీ భరించి ఆమె పరిశుద్ధాత్మలో ఆనందించి ఈ మాట పలికింది. ఏమని? సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యములు చేసాను, ఇక నన్ను అందరూ ధన్యురాలందరూ. ధన్యుల జాబితాలో ఉన్నటువంటి వారం మన ఇక్కడున్న ప్రతి ఒక్కరం. పరిశుద్ధాత్మ దేవుడు తాకి మారు మనసు అనుగ్రహించి యేసే దేవుడు అని తెలుసుకొన చేసినటువంటి ప్రతి ఒక్కరూ మరియమ్మలే. కనుకనే ఈ వచనం చదివించిన. ఇక మనందరినీ అందరు ఏమంటారు? ధన్యురాలు అంటారు. కనుక ఆనందించి గంతులు వేయవలసినటువంటి సమయం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకిండు గనకనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడదాం దయచేసి. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆత్మశక్తి కమ్ముకున్న మీరందరూ క్రీస్తును కనవలసిన బాధ్యత ఉంది. ఎవరెవరైతే పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించి ఉన్నారో, ఎవరెవరైతే క్రీస్తునందు బాప్తిస్మం పొందుకొని ఉన్నారో, ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారో వారందరూ క్రీస్తులను కనవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ సువార్థికులు కావలసినటువంటి
బాధ్యత ఉంది. మరియమ్మలుగా ఉంటున్నారు కానీ క్రీస్తును కనలేకపోతున్నారు. ఇది దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సర్వశక్తుడు నీకు చేసినటువంటి చేసినటువంటి కార్యములను తలంచకుండా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తి నిన్నొచ్చి తాకుతుంది కానీ క్రీస్తు పుట్టడం లేదు. అయ్యో అయ్యో అయ్యో. దయచేసి గమనించండి, దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని తాకడం ద్వారా ఆయన కార్యం, ఆయన సృష్టి కార్యం, ఆయన అద్భుత కార్యం ఆయన మొదలు పెట్టి ఉన్నాడు. ఇక నీవు చేయవలసిందల్లా క్రీస్తులో ఉండడమే, పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందించడమే. తద్వారా క్రీస్తులు అనేకులు నీకు పుడతారు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు సహాయం చేసి మనలందరినీ ధన్యులగునట్లు దేవుడు తన సమాజంలో నిలవబెట్టును గాక. హల్లెలూయా. దయచేసి